హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన అగ్ని పరీక్ష షోలో టోటల్ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసారు. 15 మెంబర్స్ని రివీల్ చేసేసారు. నిన్న గెస్ట్గా జాగర్లమూడి క్రిష్ వచ్చారు, అంటే డైరెక్టర్ క్రిష్. సో అతను కూడా టాస్క్లో ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడానికి అతను కూడా టాస్క్లో ఇన్వాల్వ్ చేసేసారు. సో నిన్న జరిగిన టాస్క్లో చాలా సిల్లీ టాస్క్ లాగే ఉన్నాయి. బట్ టాస్క్ సిల్లీగా ఉన్నా కానీ సో నవదీప్ చెప్పింది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే నవదీప్ గారు టాస్క్లు గెలిచినా ఓడినా కూడాను మేమే సెలెక్ట్ చేస్తాము. సో మీరు గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే మేము మీ బిహేవియర్ని బట్టి సెలెక్ట్ చేస్తామనేది అసలు ఏంటో మరెందుకు అగ్ని పరీక్ష పెట్టడం నాకైతే అర్థం కాలేదు. సో ఆ షోలో ఆ టాస్క్లు ఎందుకు, మామూలుగా వాళ్ళ బిహేవియర్ని బట్టి సెలెక్ట్ చేయొచ్చుగా. సో ఏంటో అది కంప్లీట్గా అన్ఫేర్ లాగే అనిపించింది నాకు. సో ప్రతిసారి నిన్న కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారేమో అనిపించింది నవదీప్ గారు. ఎందుకంటే నవదీప్ గారు నిన్న జరిగిన టాస్క్లో లాస్ట్లో మీకు ఏదైనా అన్ఫేర్ అనిపించిందని శ్రీముఖి గారే అనిపించి ఆవిడతోనే అనిపించేసేసి దమ్ము శ్రీజ వచ్చిన తర్వాత నీకు అనిపించిందన్న తర్వాత కూడా వాళ్ళకి క్లారిఫై చేసేసి అంతే వెళ్ళిపోయి కూర్చో, అంతే నువ్వు ఆల్రెడీ ఒక పల్లెటూరు నుంచి వచ్చి మీరు చెప్పడం ఏంటని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసేసి ఆవిడని తీసుకొని పోయి కూర్చోబెట్టేసి ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో అందరినీ నిల్చోబెట్టేసేసి వీళ్ళలో ఎవరైతే వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళు హ్యామర్ తీసుకొని పగలగొడతారో వాళ్ళకి డేర్ ఉన్నట్టు, వాళ్ళ టాస్క్లో గెలిచినట్టు. సో ఇందులో షాకిబ్ అండ్ నిగిత ఇద్దరు కలిసేసి మా ఫోన్లు మేము పగలగొట్టుకుంటాము, మా ఫోన్ పైన పర్వాలేదు, మా ఫోన్ ఎంతైనా పర్వాలేదు అని చెప్పేసి ఫోన్ తీసుకొని పగలగొట్టుకున్నారు. సో ఆ ఫోన్ పగలగొట్టిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేశారు అనమాట. సో వాళ్ళని సెలెక్ట్ చేసింది సింపుల్గా ఫోన్ పగలగొట్టుకోవడం వల్ల కాదు. సో జస్ట్ పగలగొట్టుకొని పక్కన పెట్టారనమాట. టాస్క్ ఏం జరిగినా అది టాస్క్ గెలిచారా ఓడని పక్కన పెడితే వాళ్ళకి ఇష్టం అనమాట. ఫోన్ సరిగా పగలలేదు, ఇంకోసారి పగలగొట్టమని చెప్తారు. సో అది వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. సో టాస్క్ గెలిచిన వాళ్ళని తీసుకోవడం లేదు, ఓడిపోయిన వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ బిహేవియర్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళ బిహేవియర్ నచ్చితే తీసుకుంటారు. సో ఇలా జరుగుతుంది కాబట్టి సో టాస్క్ గెలవడం ఓడడం పక్కన పెడితే సో వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, వాళ్ళకి నచ్చకపోతే తీసుకోరు. సో ఇది కాన్సెప్టు. సో టోటల్గా ఫైనల్గా అందరినీ ఫైనల్గా డిసైడ్ చేసేసారు. ఇందులో మర్యాద మనీష్ని డిసైడ్ చేశారు, తర్వాత డాలియా, నాగప్రశాంత్, సో షాకిబ్ వీళ్ళందరినీ లాస్ట్ ఫైనల్గా డిసైడ్ చేసేసారు. ఇక్కడ మర్యాద మానిష్ని శ్రీముఖి డిసైడ్ చేశారు. సో ఎందుకంటే ప్రతిసారి టాస్క్లో ఒక ఎడ్జ్ ముందున్నావు అంటే స్టెప్ ముందేశారు కదా, అందుకని చెప్పేసి అతన్ని సెలెక్ట్ చేసేసారు. తర్వాత డాలియాని సెలెక్ట్ చేసింది బిందు మాధవి. నీకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఉంది, ఎమోషనల్ నువ్వు ముందుకెళ్తావు అని చెప్పేసి ఆవిడ ఎమోషనల్ కోసం అని చెప్పేసి ఆవిడని సెలెక్ట్ చేసింది బిందు మాధవి గారు. నాగప్రసాద్ని సెలెక్ట్ చేసింది అభిజిత్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ కడతారనమాట, ఇక్కడ షేకర్ అనమాట. వాళ్ళ డ్రాయింగ్ గీసేటప్పుడు ఏదైతే షేక్ అవుతుందో ఆ షేకర్కి సరిగా పనిచేయలేదని చెప్పేసి వాళ్ళతో అక్కడ ఉన్న సెనోరిటా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం ద్వారా సో నీలో నిజాయితీ బాగా నచ్చింది అని చెప్పేసి అభిజిత్ నాగప్రశాంత్ని సెలెక్ట్ చేశారు. తర్వాత షాకిబ్ని సెలెక్ట్ చేసింది నవదీప్ సెలెక్ట్ చేశారు. సో షాకిబ్ ఎందుకంటే నువ్వు చాలా ఒక ఛాన్స్ లేదని చెప్పేసి ఒక ఛాన్స్ కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా తపన పడ్డావు, కాబట్టి ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ కాజ్ నాకు బాగా నచ్చింది, సో అందుకని చెప్పేసి ఆ కాజ్ కోసం నీకు ఇస్తున్నా అని చెప్పేసి సో నవదీప్ గారు షాకిబ్ని సెలెక్ట్ చేసేసారు. షాకిబ్ అంటే మనకు తెలుసు కదా, లాస్ట్ ఎపిసోడ్లో అతను ఫోన్ కోసం అని చెప్పేసి మనం అన్ఫేర్ అని అనుకున్నాం కదా, సో అతన్ని సెలెక్ట్ చేసేసారు. సో టోటల్గా 15 మెంబర్స్ని మొత్తం సెలెక్ట్ చేసేసారు. సో ప్రతి ఎపిసోడ్లో ఏం చెప్తున్నారంటే ఈరోజు సూపర్ ఉంటుంది, ఈరోజు హైలైట్ ఉంటుంది అని చెప్పేసి హైలైట్ చేసుకుంటూ చెప్తున్నారు. సో ఇప్పటి నుండి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి సో అలా చెప్తున్నారు. సో ఈ రోజు జరిగే ఎపిసోడ్లో కంప్లీట్గా వీళ్ళకి టాస్క్లు జరుగుతాయి. యాక్చువల్ బిగ్ బాస్లో ఏవైతే టాస్క్లు జరుగుతున్నాయో అయ్యే టాస్క్లో వీళ్ళ మధ్యలో జరిగి వీళ్ళలో నుంచి ఒక 5 మెంబర్స్ని తీస్తారు. సో అలా జరుగుతుంది. షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో కొంతమంది రివీల్ వరకు కొంతమంది ఆల్రెడీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసేసారని ఉంది. కాకపోతే దానికి గీటింగ్స్ ఏం లేవు. సో కొంతమందిని అయితే ఆల్రెడీ తీసేశారు. కొంతమందిని అంటే ఇప్పుడు మనము కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఛానల్ ద్వారా చూసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని తీసేశారనమాట. వాళ్ళని తీసేసారంటే వాళ్ళని హోల్డ్లో పెట్టారు. మనకు
అతను లెగ్ బాగాలేదని అనుకున్నాం కదా, సో అతను ఆల్రెడీ హోల్లో పెట్టారన్నమాట, తీసేశారు. అంటే ఇప్పుడు మనం ఓటు వేసినా వేయకపోయినా అది పని చేస్తుందా పని చేసి తెలియదు. సో ఓట్లు అయితే ఓపెన్ ఉన్నాయి, మీరు ఓట్లు వేయాలనుకుంటే ఓట్లు వేయండి. సో షూటింగ్ ఆల్రెడీ అయిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు ఓట్లు వేయడం? షూటింగ్ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎందుకు మళ్ళీ ఓట్లు వేయడం నాకైతే అర్థం కాలేదు. మీరైతే ఓట్లు వేయండి ఫ్రెండ్స్. సో కంప్లీట్గా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు షూట్ చేయడం? కంప్లీట్గా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓట్లు వేయడం? ఏంటో నాకైతే అర్థం కాలేదు. కంప్లీట్గా కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు వాళ్ళు. సో కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, ఇప్పుడు షో నడుస్తున్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మమ్మల్ని ఆల్రెడీ తీసేశారని చెప్పేసి చెప్తున్నారు, మమ్మల్ని ఆల్రెడీ హోల్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటో నాకైతే అర్థం కాదు ఒక్కోసారి. సో ఓకే ఫైన్. సో ఎందుకు అర్థం కాలేదు అని ప్రతిసారి నేను ఎందుకు అంటున్నానంటే ఒకటే విషయం అండి, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు లేదండి. ఇక్కడ మనం కామనర్స్ తీసుకున్నప్పుడు కామనర్స్ గేమ్స్ పెట్టిన తర్వాత గేమ్స్లో గెలిస్తే తీసుకోవాలి, ఓడిపోతే పక్కన పెట్టాలి. అలా కాదు, గెలిచినా ఓడకపోయినా వాళ్ళ బిహేవియర్ని బట్టి తీసుకోండి. మరి అలాంటప్పుడు బిహేవియరల్ టెస్ట్ పెట్టచ్చు కదా సింపుల్గా. సో మరెందుకు నవదీప్ గారు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, నవదీప్ గారు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి స్క్రిప్టేనండి. వాళ్ళ స్క్రిప్ట్ ఏదైతే బిగ్ బాస్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారో అదే స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతున్నారని నాకు విషయం నాకు అర్థమైపోయింది. సో మీరు ఓట్లు అయితే వేయండి ఫ్రెండ్స్, అది ఏం జరుగుతుందో తెలియదు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఇప్పటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాయి. ఈరోజు ఓటింగ్ పోల్స్ అన్నీ డిస్ప్లే చేసేసారు. ఎవరికి కావాలంటే వాళ్ళ కామనర్కి మీరు ఓటు వేసుకోండి అని చెప్పేసి ఓటింగ్ పోల్స్ కూడా పెట్టేశారు. సో ఓటు వేయాలంటే హాట్స్టార్లో జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓటు వేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి. సో మీరు అతను హరీషా లేకపోతే మాస్క్ మ్యానా లేకపోతే సో పవన, దివ్య, హరీష, మీకు నచ్చిన కంటెస్టెంట్ కల్కినా మీకు నచ్చిన కంటెస్టెంట్ మీరు ఓటు వేయండి. సో ఓటు వేయడం వల్లనే వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తారు. సో అది వాళ్ళు చెబుతున్నది అది. సో టోటల్గా 15 మెంబర్స్ వచ్చారు. సో 15 మెంబర్స్లో ఒక్కరు 1 by 1 చెప్తానండి. మర్యాద మనీష్, డాలియా, నాగప్రశాంత్, షాకిబ్, పవన్, దివ్య, హరీష్ అంటే సో అతనే అండి మాస్క్ మ్యాను. కళ్యాణ్ పడాలా అంటే అది ఆర్మీ పర్సను. మానిష్ అంటే గుండు మ్యాను. ప్రియ, శ్రేయ, శ్వేత, శ్రీజ అంటే దమ్ము శ్రీజ. షాకిబ్ అంటే లాస్ట్ ఎపిసోడ్లో ఫోన్ కాల్ అని చూసారా అతనండి. సో వీళ్ళకి మీరు ఓటు వేయాలనుకుంటే ఓటు వేయండి. ఆల్రెడీ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయి ఉన్నాయి. సో కంప్లీట్గా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ మీరు ఓటు అయితే వేయండి. సో నేను మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడతానని కాదు. సో వాళ్ళు మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు కాబట్టి సో అది మన కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది. సో కన్ఫ్యూజన్ స్టేట్ ఇన్ ది సెన్స్ వాళ్ళు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఉన్నప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా ఉంటాము. సో వాళ్ళు నిన్న చెప్పిన స్టేట్మెంట్ నాకు అస్సలు నచ్చలేదు నవదీప్ గారు. సో మీరు ఎక్కడో ఊర్లో నుంచి వచ్చి మీరు చెప్పింది ఏంటి, మేము చెప్పిందే నడుస్తుంది అన్నట్లుగా మాట్లాడారు. సో మీకు ఓటింగ్ వేయాలనుకుంటే మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటు వేయండి. ఆ ఓటు వేయడం ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తారని అనుకుందాం, అలా అని ఆశిద్దాం. సో నిన్న అన్ఫేర్ జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఆ అన్ఫేర్కి దానికి అడ్రస్ చేయకపోగా మీకు అంతే అయిపోయింది పోయి కూర్చోపు అని చెప్పేసి దమ్ము శ్రీజ మాట్లాడుతున్నా కానీ మరి ఎందుకు పిలిచారో తెలియదు. నవదీప్ గారు అలా చెప్పారు. సో అలా ఉంది. సో జడ్జెస్ అంతా కూడాను వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళ అనుకోకుండా వాళ్ళు అనుకున్నట్టుగా ఏది రాలేదు. కంప్లీట్గా సో అదొక స్క్రిప్ట్ పరంగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి వీడియోస్తో మళ్ళీ వద్దాం, మళ్ళీ రివ్యూస్ చేస్తాను నేను. ఇంకా ఎవరికైతే అన్ఫేర్ అనిపించిందో వాళ్ళ వాయిస్ నేను రైజ్ చేయడానికి రెడీగా ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.